అమ్మ మీ పేరమ్మా? పెద్దపల్లి శశికీర్తి అండి. శశికీర్తి గారు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు తల్లికి వందనం పడిందని. అవునండి, చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉందా? పడ్డాయమ్మా ఇద్దరికి? ఇద్దరు బాబులకు పడ్డాయి. ఇద్దరికి పడ్డాయి. ఓకే, ఎంత పడ్డదమ్మా ఇద్దరికి? ఇద్దరికి కలిపి 26,000 పడినాయండి. అనుకున్నారా ఇంత త్వరగా మీకు పడుతుందని తల్లికి వందనం? లేదండి, అన్ఎక్స్పెక్టెడ్ గా. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి వేయడం వల్ల ఒక తల్లిగా మీకు ఎంతవరకు మంచిగా అనిపిస్తుందమ్మా? వరకంటే ఒక బాబుకే పడేవండి. ఒక బాబుకి ఫీజు కట్టే ఇంకో బాబు ఫీజు కట్టగా బాకీలు చేసుకుంటా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇద్దరు బాబులకి ఫీజు కట్టుకునే పని లేకుండా ఇద్దరు బాబుకి డబ్బులు ఇచ్చారండి. చాలా సంతోషంగా ఉంది. అంటే మరి మీరు అంటున్నారు ఇద్దరు పిల్లలకి వేయడం వల్ల ఇద్దరికి ఫీజులు కట్టుకుంటున్నారు. మరి గతంలో అంటే మీరు ప్రైవేట్ స్కూల్ చదివిస్తున్నారు? అవునండి, అంటే ఇద్దరికి ఫీజులు కట్టడమే. ఇద్దరికి ఫీజులు కట్టడం అంటే గత ప్రభుత్వంలో మరి ఒక్కరికి వేసేవారు కదా, అప్పుడు ఎలా మరి ఫీజులు కట్టేవారు వీళ్ళకి? బాకీ చేసి కట్టుకునే వాళ్ళం. అంటే అప్పు చేసి అంటే అప్పుడు ఒక పిల్లడికి వేసేవారు కాబట్టి అప్పుడు ఒక పిల్లడికి ఆ ఫీజు కట్టేసి ఇంకో పిల్లడికి బాకీ చేసి కట్టుకున్నారు. మరి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఎంతమంది పిల్లలు ఉంటే అంటే మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు, ఒకవేళ ముగ్గురున్నా నలుగురున్నా చదువుకుంటే అందరికీ డబ్బులు వేస్తున్నారు ఇప్పుడు. సో ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం పనితీరు పైన? చాలా బాగుందండి. ఎంతమంది ఉంటే అంత పిల్లలకి ఫీజు ఇలా అమౌంట్ వేయటం వల్ల చాలా భారం తగ్గిద్దండి. దానివల్ల మేము ఏ బాకీలు ఏమీ లేకుండా పిల్లల్ని కూడా సంతోషంగా చదివించుకోగలం. ఏం చేస్తుంటారు అన్నమాట? నార్మల్ గా మీరు ఏం చేస్తుంటారు? మామూలుగా అయితే హౌస్ వైఫ్ అండి, వ్యవసాయం కూలి పనులకి వెళ్తా ఉంటాం. అంటే కూలి పనులు అంటే మీకు ఇన్కమ్ అనేది కూలి పనుల వల్ల కూలి పనుల వల్లే వస్తుందండి. అంటే అంతకుముందు ఈ కూలి పనులు చేస్తే మీరు కుటుంబాన్ని పోషించడం కావచ్చు, లేదంటే పిల్లల చదువులు కావచ్చు, ఇవన్నీ చేసుకునేవారు? అవునండి, కూలి పనులు చేసి అంతా చేసుకునేవాళ్ళు. ఏ ఆధారం లేదు? లేదండి. ఇప్పుడైతే కొంత బడ్జెట్ మీకు తగ్గినట్టే కదా భారం? తగ్గిందండి. ఏం చెప్తారు మరి లోకేష్ గారికి కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు? ఎందుకంటే ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, హామీ ఇచ్చినట్టుగానే సంవత్సరం అయిన సందర్భంగా నెరవేర్చేశారు మీకు. అదే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే పిల్లలిద్దరికి అమ్మఒడి వేయటం వల్ల సంతోషంగా ఉన్నాము. హామీని నెరవేర్చిన లోకేష్ గారికి, నారా చంద్రబాబు గారికి మా ధన్యవాదాలు. ఎట్లా చూసుకున్నారా మీరు? డబ్బులు పడినాయని మెసేజ్ వచ్చిందా లేకపోతే ఎట్లా చూసుకున్నారండి? మామూలుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉందండి, ఆ అకౌంట్ చెక్ చేసుకుంటే పడినాయండి. ఓకే, మీ అకౌంట్ లో డబ్బులు కూడా లేనట్టున్నాయి, ఓన్లీ ఇప్పుడు వేసిన ప్రభుత్వం వేసిన ఈ తల్లికి వందనం డబ్బులే ఉన్నట్టున్నాయి. అవునండి, ఓన్లీ 22 రూపీస్ ఉన్నాయి. అవి పడ్డాక 26,000. నిన్నటి వరకు డబ్బులు కూడా లేవైతే మీ దగ్గర? లేవండి, చాలా ఇబ్బందులు, చాలా బాధలు. ఇప్పుడు ఇవి పడడం వల్ల సంతోషంగా ఉన్నాం. ఏం చదువుతున్నారమ్మా మీ పిల్లలు? ఒకరు 5th అని ఒకరు 7th అండి. 5th 7th. ఓకే, బాగానే చదువుతున్నారా? బాగానే చదువుతున్నారు. మరి వీళ్ళకి స్కూల్లో కొత్త నోట్ బుక్స్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు ఇస్తున్నామని చెప్తున్నారు, ఇచ్చారండి మీ పిల్లలకి? పిల్లలకంటే మామూలుగా చెప్పాలంటే ఈ ఫీజులు కట్టలేక గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో నుంచి బాబులిద్దరిని గవర్నమెంట్ స్కూల్లో షిఫ్ట్ చేద్దాం అనుకున్నానండి. ఇప్పుడు ఒక బాబుని గవర్నమెంట్ స్కూల్లో షిఫ్ట్ చేస్తున్నా. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయితే మరి ఇప్పుడు సారీ మీరు ఇందులో షిఫ్ట్ చేస్తా అంటున్నారు, ఎందుకు? ఇద్దరికి ఫీజులు కట్టడం డబ్బులు వచ్చేసాయి కదా. గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయండి, అందువల్ల గవర్నమెంట్ స్కూల్లోనే వేద్దామని ఫిక్స్ అయ్యాను. సన్నబియ్యం కూడా పెడుతున్నారంట గవర్నమెంట్ స్కూల్. ఫుడ్ అవి బుక్స్ అన్ని ఫ్రీగా ఇస్తున్నప్పుడు మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో చదివించడం ఎందుకు అని గవర్నమెంట్ స్కూల్లోనే చదివిద్దాం అనుకుంటున్నామండి. గవర్నమెంట్ స్కూల్లో చదివిద్దాం. అవునండి. ఓకే, ఎలా ఉందమ్మా కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది కదా, ఈ ఏడాది పరిపాలన సంవత్సరం పాలన చూసాక ఏమనిపిస్తుంది అసలు? బాగుందండి, చెప్పినవన్నీ చెప్పినట్టుగానే 1 year బిఫోరే పెన్షన్ గానీ, అమ్మఒడి గానీ చెప్పినవన్నీ, తల్లికి వందనం గానీ ఇస్తున్నాం. హ్యాపీగా ఉన్నారా కూటమి ప్రభుత్వంలో? హ్యాపీగానే ఉన్నాం. ఎవరమ్మా మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే నారా లోకేష్ గారండి. లోకేష్ గారా మీ ఎమ్మెల్యే? అవునండి, లోకేష్ గారు. ఎట్లా ఉంది ఆయన మీ ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ఆయన పనితీరు కావచ్చు ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? అన్ని బాగానే ఉన్నాయండి. అది వరకు రోడ్లు కూడా అంత ఇదిగా లేవు, ఇప్పుడు రోడ్లు గానీ అన్ని గానీ బాగున్నాయి, ఆయన పనితీరు గానీ. అది అంటే ఇప్పుడు గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన పాలన, మీ ఎమ్మెల్యేగా ఇప్పుడేమో లోకేష్ గారు. సో ఏమనిపిస్తుంది గత 5 ఏళ్ళకి ఈ ఏడాది పాలనకి ఏమైనా? అంతకు ముందు కంటే ఇప్పుడే బెటర్ గా ఉందండి. అంతకు ముందు కన్నా ఇప్పుడే బెటర్. అవునండి. అమ్మ ఇప్పుడు గత ప్రభుత్వం ఒక్కరికి వేసింది అమ్మఒడిని పేరు చెప్పి, ఇప్పుడేమో ఈ ప్రభుత్వం తల్లికి వందనం చెప్పి ఇద్దరికి పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని చెప్పారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఇద్దరు పిల్లలకి వేయడం వల్ల
ఏ విధంగా సపోర్ట్ ఉందంటే ప్రభుత్వం నుండి అంటే ఏం చెప్తారు? డబ్బున్న వాళ్ళంటే ఎట్టయినా చదివించుకోగలరండి. మరి మాలాంటి వాళ్ళు మా హస్బెండ్ కానీ మేము కానీ కూలి పనులు చేసుకుని చదివించుకోవాలి. ఇలా డబ్బులు వేయటం వల్ల పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాము.